ఉన్నావు అదే విధంగా ఈ యొక్క లోకానికి నువ్వు వెలుగై ఉంటున్నావు. What does the salt do? It gives taste. Of course, we know without salt we can't eat the food, but little bit of salt is enough. The same way, our disciple life should give taste to our family, to us, and to the community around us. మరి ఉప్పు యొక్క లక్షణం మనకు తెలుసును, అది రుచిని తీసుకొని వస్తా ఉంటున్నది, రుచికరమైన భోజనము అది అందిస్తా ఉంటున్నది. మరి కొద్దిగా ఉప్పు వేస్తే చాలు అది ఎంతగానో భోజనము అది రుచిగా మారిపోతా ఉంటది. మన జీవితంలో ఎంతగానో రుచి ఉండాలి. ఆ యొక్క క్రైస్తవత్వం యొక్క రుచి మన కుటుంబంలోను, మరి మన యొక్క కుటుంబ సభ్యులతోనూ, మరి యొక్క సమాజంలో కూడా మనం రుచిని అందించగలగాలి. And another property of salt is preservation. It preserves any food for longer time. In the same way, our discipleship life should preserve us, our family, and our community around us. మరి ఉప్పు యొక్క ఇంకొక లక్షణం ఏంటంటే, దేనిలో ఉప్పు కనుక వేసి మనము దానిని భద్రపరిచినట్లయితే అది ఎక్కువ కాలం మన్నికగా ఉంటది. అదే రీతిలో మన యొక్క క్రైస్తవ జీవితము అనేక సంవత్సరాలుగా అనేక మన్నికగా ఉండాలి, భద్రపరచబడాలంటే ఆ యొక్క రుచి అనేది మనం ఎంతగానో దాన్ని కాపాడుకోవాల్సి ఉంది. And the next scripture we can see, you are the light of the, I would put, dark world. World is dark and God wanted us to be light. మరి ఇక్కడ ఇంకొక వాక్యము 14 చూసినట్లయితే, మీరు ఇక లోకానికి వెలుగై ఉంటున్నారు. దీన్ని మరలా ఇంకొక రీతిగా చదువుకోవాలంటే, ఇక చీకటి ప్రపంచంలో మీరు వెలుగై ఉంటున్నారు అనగా ప్రపంచానికి మీరు వెలుగుని తీసుకొచ్చే వారుగా ఉండాలి. If the world is not dark for us, then something wrong with our light inside us. మరి మనకు గనక ప్రపంచము మన దృష్టికి చీకటిగా కనిపించని ఎడల మనలో ఉన్న ఒక వెలుగు, మరి దాని గురించి మనం ఆలోచించుకోవాలి. అది వెలుగుందా లేదా? God wanted us to be like this lighthouse. మరి దేవుడు మనల్ని ఆ యొక్క మరి కొండ మీద ఉండే ఒక వెలుగు స్తంభము వల్లే ఉండాలని కోరుకుంటున్నాడు. The purpose of this lighthouse is, the sea is very dark. For the ship to find the right destination, the lighthouse will be rotating, revolving, whatever you call it as, and gives light to the entire sea, that part of that area. మరి ఈ యొక్క స్తంభము ఎక్కడైతే చిత్రపటంలో ఉంచినదో, ఇది పూర్తిగా సముద్రం ఒడ్డున పక్కన ఉంచినది. ఇది పూర్తిగా సముద్రానికి అది వెలుగును ప్రసరింప చేస్తా ఉంటున్నది, వ్యాపింప చేస్తా ఉంటున్నది. ఎక్కడైతే పెద్ద పెద్ద ఓడలు వాటికి మార్గాన్ని, దశను, వీటిని సూచించడానికి ఈ యొక్క వెలుగు నీడల్లో ఆ యొక్క ప్రయాణాలు ఉంటున్నాయి. The light is so bright, it can travel to so many kilometers and miles to give path to the dark sea. మరి ఈ యొక్క ఎంతగానో కటిక చీకటిలో ఉన్న సముద్రానికి ఈ యొక్క వెలుగు అనేది ఎంతగా విరజిమ్ముతుందంటే, కొన్ని మైళ్ళ దూరము, కొన్ని కిలోమీటర్ దూరము ఆ యొక్క వెలుగు అనేది ప్రసరింప చేస్తా ఉంటున్నది. That's how God has created us. That's how God made us to be that bright light. అది అందుకే దేవుడు మనల్ని ఆ విధంగా నిర్మించున్నాడు, ఎంతగానో ప్రకాశింప చేసే ఒక వెలుగు స్తంభం వలె మనం ఉండాలని. Sometimes we feel like our light is so bright, we are not able to relate with people. So we reduce the intensity of the light and we become like a sodium vapor or a mercury lamp where it gives only light to one small street or a highway. మరి కొన్నిసార్లు మనము ప్రపంచంలో ఉన్నప్పుడు, అయ్యో నేను వాళ్ళతో నేను సంబంధంగా నేను సరిగా లేను అనుకొని, మనలో ఉన్న ఒక గొప్ప వెలుగును మనమే తగ్గించుకొని, ఏదో ఒక చిన్న ఒక దీపములాగా ఒక వీధికి మాత్రమే పనికొచ్చే మాదిరిగా అలాగా దానిని తగ్గించుకొని మనం ఎంతగానో తక్కువగా చేస్తూ ఉంటాం మనకు లోపల ఉన్న ఒక వెలుగును. Even at that time, sometimes we feel like we are bright. So we reduce our intensity of the light and we become like a tube light or a 80 watts bulb which can only light the only room or the house that we live in. దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప కాంతి వెలుగు ఏంటంటే ఎంతగానో విరచిమ్మే కాంతి, ప్రకాశవంతమైన కాంతి. కానీ మనము ఈ యొక్క
సందర్భాలను బట్టి, మనుషులను బట్టి మనం ఏం చేసుకుంటామంటే, ఆ యొక్క కాంతిని మనం ఎంతగానో దాన్ని తగ్గించుకొని, కేవలం ఒక ట్యూబ్ లైటు, ఒక గదికి మాత్రమే వెలుగునిచ్చే అంతగా మట్టుకు కుదించుకుపోతా ఉంటాం మన యొక్క వెలుగు ప్రకాశాన్ని. Few of us may be thinking, oh, tube light is also not enough. So we become a 0 watts bulb. Only to our bedroom, we give a light so that in the night we can go to this bathroom or whatever. So we became like that in our spiritual life. మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒక ట్యూబ్ లైట్ కంటే కూడా ఇంకా కుదించుకోపోయి, మరి పండుకునేటప్పుడు ఏదో గుడ్డి దీపం లాగా వెలుగుతా ఉంటది కదా మునికి మిటుకుమని, మరి దానిని వేసుకొని మరి రాత్రిపూట బాత్రూమ్ కోసేపు పోవడానికి ఆ వెలుగు మనకు పనికొస్తుందని అలాగా మొత్తం కుదించుకుపోయి ఆ యొక్క స్థానానికి వెళ్ళిపోతా ఉంటాం ఆత్మీయ జీవితంలో. Brothers and sisters, I want to encourage all of you. You are all these lighthouses God has made. Let us give the light to the dark world around us. మరి ప్రియమైన సోదరులారా, దేవుడు మనకెంతగానో గొప్ప ప్రకాశవంతమైన వేగవంతమైన కాంతిని మనకిచ్చినాడు కాబట్టి ఈ యొక్క ప్రపంచంలో మనం ఎంతగానో విరజిల్లుదాము, ప్రకాశించుదాము. దేవుని యొక్క కాంతిని మనలో నుంచి ఈ యొక్క చీకటి ప్రపంచానికి వ్యాపింపచేద్దాం. Okay, let's further read Matthew chapter 6. We'll go from 5. Can I request these 3 scriptures to be read by Brother Paul? Verse 4, verse 6, and verse 18. మత్తయి సువార్త 6, 4, 6, 18 చదువుకుందాము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. 4వ వాక్యం కూడా చదువుకుందాము. నీవైతే ధర్మము చేయనప్పుడు ఈ యొక్క 3 వాక్య భాగాలలో మనము ఒక సామాన్య విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చును. అట్లయితే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 18వ వాక్యం కూడా చదువుకుందాము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. Amen, bro. Right. What is common in these 3 scriptures? మరి ఇక 3 వాక్య భాగాలలో సామాన్యంగా ఏక విషయాన్ని మనము గమనించవచ్చును ఇక్కడ. It says, what is done in secret? What is done in secret? What is done in secret? మరి ఏదైతే నువ్వు రహస్యంగా చేస్తా ఉంటావో అని 3 వాక్యాలలో ఇదే యొక్క మాట మనకు వినబడుతుంది, చూస్తూ ఉంటాము. రహస్యమందు నువ్వు ఏది చేస్తావో God will reward you seeing what is done in secret. మరి దేవుడు నీవు ఏదైతే రహస్యమునందు చేస్తా ఉంటావో దానికి నీకు ప్రతిఫలం ఇచ్చును. Right. My second point is secret righteousness. రెండవ వాక్య అంశము రహస్యమందు నీ యొక్క నీతి. Sometimes you might be asking, bro, I've heard about secret sins and we're always talking about secret things that is happening in our life. But what is this secret righteousness? కూడా అనుకోవచ్చును సహోదరుడా, మా రహస్య పాపాలు ఉంటాయి, కొన్ని రహస్యంగా కొన్ని విషయాలు దాగుడు మూతలలో చేస్తూ ఉంటాం. కానీ ఇక రహస్యమైన నీతి ఏంటి? That's exactly what God wanted. God wanted us to have a secret relationship with Him. He doesn't want anybody to know what is the relationship that we have with Him. He's saying secretly pray, secretly give to people, secretly do this, secretly fast. So how is our relationship with God? How is our righteousness when God sees us? మరి దేవుడు ఇదే ఆశిస్తా ఉంటున్నాడు. ఈ నువ్వు రహస్యమందు మరి ఎంతగానో నీతి కలిగి ఉండు, రహస్యమందు నువ్వు ఉపవాస ప్రార్థన చెయ్యి, రహస్యంగా నువ్వు వేరే వాళ్ళకి మరి సహాయం చెయ్యము, రహస్యంగా నువ్వు ఇతరితర ఆత్మీయమైన కార్యములు చెయ్యము. అదే దేవుడు కోరుకుంటాడు. నువ్వు రహస్యంగా నాతోని మరి మంచి యొక్క సంబంధాన్ని నువ్వు కలిగి ఉండమని దేవుడు ఎంతగానో రహస్యమైనగా మరి సరైన సంబంధాన్ని కోరుకుంటున్నాడు. Few of us might be feeling, bro, I'm doing a lot of bad things in secret. Now change your life. Do a lot of good things in secret. God is going to reward you.
మరి సహోదరు అనుకుండొచ్చు, సహోదరు నేను చాలా విషయాలు మరి ఎవరికి కనపడకుండా మరి చాలా చెడుపు కార్యాలు చేస్తా ఉన్నాను. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే నువ్వు రహస్యంగా కూడా మరి మంచి కార్యాలు కూడా నువ్వు రహస్యంగా చెయ్యము. How do we know that we have secret righteousness? మరి మనకు ఇలా తెలుస్తుంది నీలో రహస్యంగా నీతి కలిగి దాగి ఉన్నదని. Verse 25, if we have a secret righteous relationship with God, we will not worry about our life because we know our God who created the world will provide everything that what we need. ఇక్కడ ఎవరైతే రహస్యంగా మనము నీతికి దాగి ఉంటుందో మరి వాళ్ళు ఏక విషయాల పట్ల కూడా ఆందోళన గాని చింత ఉండదు. ఎందుకంటే దేవుడు పరలోకమందున్న దేవుడు మనకన్ని కూడా సమయానుకూలంగా సమకూరుస్తా ఉంటాడు. కాబట్టి వాళ్ళలో చింత అనేది ఉండదు. Then our life will be having this focus in verse 33. It's a famous scripture. We have read many times. We know it. Sometimes we have this love to drive and do it, but we're not doing it. Maybe, I don't know. Seek first his kingdom and his righteousness. And all these things will be given, added unto you. God will bless us if we seek his kingdom and his righteousness first. మరి 33 వాక్యము అందరు కూడా చాలా పరిచయం అయిన వాక్యము. చాలా విషయాలు మనకు సందర్భాలలో దీనిని మాట్లాడుకున్నాము, దీన్ని చదివినాము, వేరే వాళ్ళకు కూడా చదివి వినిపిస్తా ఉంటాము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును అని. అనగా దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే ముందు మనం ఆయన నీతిని వెతకాలి. ఆ నీతి మనలో దాగి ఉన్నప్పుడు మనకు అన్ని కూడా అవసరాలు అన్ని కూడా దేవుని రాజ్యాన్ని గనక మనం వెతికిన ఎడల మనకు ఏది కావాలనో ఆయన ముందుగానే మనకు ఏర్పాటు చేయగల దేవుడు ఉంటున్నాడు. We'll read Matthew 7. We'll go to the 7th chapter, 24 to 27. All to read it. మత్తయి సువార్త 7:24 నుంచి 27 వరకు చదువుకుందాము. మత్తయి సువార్త 7:24 నుంచి 27 వరకు చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. మరి ఈ నా మాటలు వాటి చొప్పున చెయ్యని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఆమేన్. My third point, we know this passage very clearly. We have read many times, we have listened to it many times. My third point is standing or stable righteousness. మరి ఈ యొక్క వాక్యము మనము చాలా మంది విన్నాము, చాలా మంది కూడా ఈ యొక్క వాక్య భాగ్యము తెలుసును. సహోదరుని యొక్క మూడవ అంశం ఏంటంటే నీతి మీద నిలకడగా ఉండడము. We need to have a righteousness which is consistent, not only as an young Christian we are righteous. No. When we grow more and more, we need to become more and more stable in our righteous life. మరి మన యొక్క నీతిలో మనం ఎంతగానో తడబడకుండా ఏదో మరి కొత్తగా శిష్యులు అయినప్పటి నుంచి మరి కొద్దిగా ఉండడం కాదు, కానీ ఎంత కాలంగా మనము ఈ యొక్క శిష్యరికము జీవితంలో ఉంటున్నామో అంతగా మెరుగుగా బలంగా నిలకడగా ఈ యొక్క నీతిని మనలో ఉండాల్సింది. And if we look at the scriptures, the rain will come in everybody's life. The streams will rose. The winds will blow everybody's house and beat against everybody's house. But only who practices the word of God will be stable in the disciple life. మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క వరదలు గాని, ఈ యొక్క వానలు గాని, ఈ యొక్క తుఫాన్లు గాని రావచ్చును, వస్తాయి కూడా. కానీ ఎవరైతే స్థిరంగా ఉంటారంటే, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని గనక వాళ్ళు పాటిస్తారో, అనుకరిస్తారో, వాళ్ళు నిలకడగా స్థిరంగా బలంగా నిలదొక్కొని వీటినన్నిటిని కూడా అధిగమించగలరు. Sometimes we think, man, I'm a disciple, I love God, why God is allowing this storm in my life? But God says, no, you love me, you stand strong. Storm will be there for everyone. When the storm comes,
Everyone will get affected, but those who are strong, stable will stand. మరి కొందరు ప్రశ్నించవచ్చు, మరి నేను ఎంతగానో దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను కదా, ఎందుకు నా జీవితంలో మరి తుఫాను లాంటి సమస్యలు ఎందుకు వస్తుంటున్నాయి? కాబట్టి అందరి జీవితాలలో తుఫాన్లు వస్తూ ఉంటాయి, కానీ నువ్వు పడిపోకుండా మరి ఎప్పుడైతే నువ్వు స్థిరంగా బలంగా ఉంటావో అప్పుడే నువ్వు దేవుని యందు నిలకడగా ఉండగలవు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. These are some Jesus is telling in verse chapter 7. What are some things which will make us fall? మరి ఈ యొక్క 7వ వాక్యంలో ఏది మనల్ని మరి పడిపోయే విధంగా ఈ యొక్క విషయాలు ఇక్కడ చెప్తా ఉంటున్నది. 7వ వాక్యంలో గనక చూసినట్లయితే verse 1, it says, do not judge others. When we judge others, we will be judged. So it will make us fall. మరి మొదటిగా వాక్యంలో తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. అప్పుడు మనము పడిపోయే స్థితి కలిగి ఉంటాం మనము. And verse 13 says, wide gate and narrow gate, many are choosing this wide gate, do not follow that. Very few are choosing this narrow gate. Follow this, because wide will make us fall. మరి ఇక్కడ 13వ వాక్యము ఇరుకు ద్వారము విశాల మార్గము. కాబట్టి చాలా మంది విశాల మార్గము లోక మార్గాన్ని ఎంచుకుంటారు, కానీ వాళ్ళు పడిపోతా ఉంటారు. కాబట్టి ఆ యొక్క ఇరుకైన మార్గంలో మరి దేవుని మార్గంలో ఎంచుకోవాలి. Verse 18 says about good tree. A good tree cannot bear bad fruit, and a bad tree cannot bear good fruit. So if we have bad fruit, like the fruit of the sinful nature, then that will make us fall. మరి ఇక్కడ 18వ వాక్యము, మరి మంచి చెట్టు చెడు ఫలాలు ఇవ్వదు, చెడు చెట్టు మంచి ఫలాలు ఇవ్వదు. మరి ఎప్పుడైతే మన జీవితంలో మరి చెడు ఫలాలు కలిగి ఉంటామో మనం ఎంతగానో పడిపోతా ఉంటాము. Verse 21, and you can see, you can read the passage. It says some people go to God and says, I have prayed enough, I have read the Bible, I know the Bible cover to cover, I memorized so many scriptures, I've done many miracles, I've done so many things in the ministry, but God, and they are talking to Jesus like that, and Jesus says, I don't know you because you do the will of the Father. When we don't do the will of the Father, that will make us fall. మరి ఇక్కడ 21వ వాక్యంలో గనక మనం చూసినట్లయితే అందరు కూడా మరి ప్రభు దగ్గరికి వచ్చి ఏ విధంగా వారి యొక్క విన్నపాలు పెట్టుకుంటారు. ఇక్కడ వాక్యం చూసినట్లయితే, ప్రభువా అని నన్ను పిలుచువాడు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎరుగను అనను. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇవన్నీ కూడా కాదు గాని నా చిత్త ప్రకారము చెయ్యవలను. అప్పుడే దేవుడు దానిని ఆశిస్తా ఉంటాడు, మెచ్చుకుంటాడు. So would it be better if a small prayer, God, is this your will of yours, so that I can go and proceed in whatever I talk, whatever I do, with family, with job, with ministry, always understand the will of the Father. కాబట్టి నేను వెళ్ళి నా యొక్క జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా పిల్లల జీవితంలో, నా యొక్క దాంపత్య జీవితంలో నేను చేస్తున్న పని దగ్గర ఎల్లప్పుడూ కూడా మరి దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రవర్తించుకోవడమే దేవునికి మనం ఇచ్చే ఒక గొప్ప జీవితం అయించినది. How do we know we have standing or stable righteousness? మరి మనకి ఏ విధంగా తెలుస్తా ఉంటున్నది మరి నిలకడమైన ఒక నీతిని మనం కలిగి ఉన్నాము. Chapter 7 verse 7 says, ask, seek and knock. When we have this as a lifestyle, asking God, seeking him and knocking him, then we will have a stable or a standing righteousness. కాబట్టి మనకు గనక నిలకడమైన నీతి మనలో ఉండాలి అంటే మనము 7వ వాక్యంలో మరి చెప్పిన ప్రకారంగా అడుగుడి, వెతకుడి, తట్టుడి, ఈ 3 మన జీవితంలో ఒక భాగంగా గనక ఉన్నట్లయితే మన నీతి అనేది ఎల్లప్పుడూ కూడా నిలకడగా ఉంటది.
Verse 12. So in everything do to others what you would have them do to you. For this sums up the law and prophets. Whatever we do to others, then we are doing to God. And God says, you do. What you're doing, you do so that they will do to you. So whatever we do, it will come back to us. So that is another sign that we have a standing and stable righteousness. కాబట్టి మనలో నిలకడమైన నీతి ఉండడానికి మరి ఇంకొక మెట్టు ఏంటంటే 12వ వాక్యంలో, కావున మనుషులు మీకు ఏమి చెయ్యవలనని మీరు కోరుకుందరో అలాగున్ననే మీరు వారికి చెయ్యుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉంటున్నది. కాబట్టి మనము వేరే వాళ్ళకు దేవుడు ఏమో కోరుకుంటున్నాడో అదే మనకు మనం వారికి ఇతరుల పట్ల చెయ్యాలి. ఎందుకంటే అది ఒకానొక దినమున మనకు కూడా అదే యొక్క మరి విషయాలు మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. We saw 3 points today. మరి ఇవాళ 3 అంశాలు మనము సందేశంలో విని ఉన్నాము. Before that we saw the capacities as human to know, to love and to will. మరి దానికంటే ముందు మనిషి యొక్క సామర్థ్యాలు తెలుసుకోవడము, ప్రేమించడము, మరి చిత్తము. In fact, we know these chapters, we know the scriptures. There's no doubt about it. Everybody knows Matthew 5, 6 and 7. మరి ఇందులో ఎలాంటి యొక్క సందేహం లేదు. అందరి కూడా మత్తయి సువార్త 5, 6, 7 ఈ యొక్క వాక్య భాగాలన్నీ కూడా అందరికి కూడా మనకు తెలుసు, పరిచయమైన వాక్యాలే. Maybe there are only some who loves to follow the scripture. They have a driving force. And I need to be like that. Oh, I'm not like, I need to become like that. So we, in our hearts, there is a driving force to follow the scriptures. కాబట్టి కొందరికి ఏంటంటే మనకు మన హృదయంలో ఈ యొక్క వాక్యాలను ఎంతగానో పాటించాలని మన హృదయంలో ఎంతగానో ఒక ఉర్రూతలు కలిగి ఉంటాం, అనకు ఒక తపన కలిగి ఉంటాం, నేను వీటిని ఎంతగానో వాక్యాలను నేను అనుసరించాలి అని. But those don't make us happy, or those don't make us feel blessed. We are happy, we are blessed only when we do it. That is through will. The choice we take to take efforts and practice those scriptures, then we feel blessed, we feel happy in our life. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాలను గనక మనము దేవుని చిత్తానుసారంగా వీటిని పాటించి మనం చేస్తూ ఉంటామో నిజ జీవితంలో, అప్పుడే మనము ఎంతగానో ధన్యతగా దేవుని పట్ల ఉంటాము. అదే రీతిలో మరి సంతోషాన్ని కూడా మనము అనుభవించగలము. As I said before, if we don't eat the chicken kebab for 2 years, we will lose our love towards chicken kebab. So it's better we eat it every now and then so that it is tastier more and more. The same way we practice the scriptures every now and then so that it becomes tastier in our life, in our spiritual life every time. మరి ముందుగానే చెప్పిన ప్రకారంగా మరి నీ యొక్క చేతులు గనక కబాబ్ ఉండి దానిని వెంటనే నువ్వు తిని దాని యొక్క రుచిని గనక ఆస్వాదించకపోతే, దానిని ఆనందించకపోతే, మరి ఒకవేళ గనక నువ్వు తినడము 2 సంవత్సరాల తర్వాత దాన్ని ఆపేయడం చేస్తే దాని పట్ల నువ్వు శ్రద్ధను కోల్పోతా ఉంటావు. కాబట్టి అదే రీతిలో దేని యొక్క వాక్యాన్ని నువ్వు విన్న వెంటనే, చదివిన వెంటనే దాని గనక నువ్వు వెంటనే దాన్ని అనుసరించి దాని ప్రకారంగా నడుచుకుని నీ ఎడల నీవు దాని యొక్క రుచి గాని ఆనందాన్ని నువ్వు పొందలేకపోతావు. So I encourage brothers and sisters along with me and even me, let us live a life which is having surpassing righteousness, secret righteousness, and standing and stable righteousness. కాబట్టి అందరు కూడా మరి సహోదరుడు తాను కూడా మరి ఎంతగానో మనందరినీ ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు. మన యొక్క నీతి మరి ఏ విధంగా ఉండాలంటే ఆ యొక్క పరిశీలన నీతి కంటే అధికంగా ఉండాలి. మన యొక్క నీతి అనేది ఎంతగానో నిలకడగా మరి ఎంతగానో మరి చాలా ధైర్యంగా మనం ఎంతగానో ఉండాల్సింది. For this wonderful opportunity to be with the Hyderabad Church brothers and sisters, I loved it. Thank you so much. మరి చాలా గొప్ప అవకాశం ఇచ్చినందుకు మరి హైదరాబాద్ మరి సంఘ నాయకులకు మరి సంఘానికి ఎంతగానో సహోదరుడు కృతజ్ఞత చెల్లించుకుంటున్నారు. Thank you, brother Paul, for helping. Thank you, bro. Thank you for the wonderful message. Thank you, Jairam bro.
for the Over to wonderful Vinay. message. It was really personally. Paul అన్న కొంచెం ట్రాన్స్లేషన్ చేస్తారా? ఓకే. థ్యాంక్ యూ జరం బ్రదర్ గారికి మరి వందనాలు చెల్లించుకున్నాను. చాలా అద్భుతమైన వాక్యాన్ని అందించారు మనకి. Now at the time of communion, so let us participate in the communion. I request Paul brother to pray for the communion. మరి ఏక సమయంలో మనమందరం కూడా ప్రభు యొక్క బలులో పాల్గొందాము. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున మా ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయాన్ని బట్టి మీకే వందనాలు, ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకే వందనాలు. ఇదిగో నాయన, మా యొక్క నీతి నాయన మరి శాస్త్రాల నీతి కంటే పరుసల నీతి కంటే అత్యధికంగా ముఖ్యంగా మా నీతి మేమెంతగానో నిలకడగా మరి ఆత్మీయమైన క్రియలు చేస్తూ ఉండడానికి సహాయం దయచేయండి. అదే విధంగా నాయన మరి మా యొక్క జీవితంలో మేము ఎంతగానో మరి స్థిరంగా ఉండడానికి సహాయం దయచేయండి. మీలో పాతుకుపోయేటట్టు సహాయం దయచేయండి. మీ యొక్క వాక్యాన్ని అనుసరించి మేము నాయన మరి వెంటనే మేము చేయడానికి మా యొక్క హృదయాన్ని మేము ఎంతగానో మలుచుకోవడానికి సహాయం దయచేయండి. ఈ యొక్క సమయంలో ప్రభు యొక్క బలిలో పాల్గొంటుండగా ఇదిగో నాయన మీరు చేసిన యొక్క గొప్ప త్యాగాన్ని ఈనాడు మేము ఎంతగానో తలంచుకుంటున్నాము. ఆయన 2000 సంవత్సరాల పూర్వం మీరు ఆ యొక్క శిలువ పైన మా యొక్క పాపాలు, మా అతిక్రమాలు, మా యొక్క నాయన ప్రతి విధమైన లోక క్రియలన్నిటినీ ప్రభా మీరు ఎంతగానో ఆ యొక్క శిలువలో మీరు ఎంతగానో మరి తీసుకొని మీరు పంచబడి మీరు ఎంతగానో మీ యొక్క శరీరాన్ని నల్లకొట్టి మీ యొక్క ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తాన్ని మీరు మా కొరకు చిందించి మమ్మల్ని నీతిమంతులుగా మమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి నైనా మీరు ఎంతగానో ఆ యొక్క శిలువలో వేలాడి మా కొరకు ప్రాణాన్ని అర్పించినందుకు మీకే వందనాలు. ఈ యొక్క సమయంలో మీరు పొంద గాయముల చేత మాకెంతగానో స్వస్థత కలిగి ఉంటున్నది. ఈనాడు మా యొక్క నైనా అవినీతికి మా యొక్క రహస్యమైన జీవితానికి మేము ఎంతగానో స్వస్థత పొందడానికి సహాయం దయచేయండి. రహస్యమైన పాపాల్లో రహస్యంగా చెడు క్రియలకు మేము స్వస్థత దయచేయండి. మా యొక్క హృదయ శుద్ధి, మా యొక్క మనసు శుద్ధి, మా యొక్క ప్రవర్తనలో శుద్ధీకరణ దయచేసి నాయన మరి ఎంతగానో మీకు మేము సమర్పించుకునే గొప్ప క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మీరు మాకు సహాయం దయచేసి ప్రతి ఒక్కరం కూడా నాయన మీ యొక్క రొట్టెని తీసుకుంటుండగా మీ యొక్క శరీరాన్ని నాయన మేము తినుచుండగా ఇదిగో నాయన మీరే మా యొక్క హృదయ శుద్ధిని దయచేయండి. మీ యొక్క రక్తాన్ని ప్రభావ ఈనాడు ఒక ద్రాక్షరసంగా తీసుకొని చుండగా మా యొక్క హృదయాన్ని ప్రభావ మీరే కడగండి. ఇదిగోనైనా దీని ద్వారా మీరు మా యందు ఉంటున్నారు, మేము మీ యందు ఉంటున్నాం. మీరు ఎప్పుడైతే మా యందు ఉంటారో తండ్రి మేము ఎంతగానో లోకానికి ఒక నిజమైన ఒప్పుగా లోకానికి ఒక గొప్ప వెలుగుగా ఉండగలము నాయన. ఈ యొక్క సమయంలో మా యొక్క ప్రతి విధమైన రహస్యమైన పాపాలు తండ్రి ఏదైతే ఈనాడు మేము చేస్తూ ఉంటామో తండ్రి ఏ యొక్క క్రియ మీ యొక్క దృష్టికి నాయన మరి చెడుగా ఉంటుందో మీ దృష్టికి నాయన మీ చిత్తానుసారంగా మేము జీవించలేకుండా ఉంటున్నాము. మా యొక్క ఊహలకు నైనా మరి ఎలాంటి ఒక పాపాలు చేస్తూ ఉంటామో తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా, ఆలోచన ద్వారా వీటినన్నిటికీ కూడా తండ్రి నాయన మీ యొక్క పరిశుద్ధమైన రక్తంలో మాకు పాప క్షమాపణ దయచేసి శుద్ధీకరించగలరని ఎంతగానో ప్రార్థిస్తూ ఈ యొక్క సంఘము మీ యొక్క సంఘంగా మరి ఎంతగానో ఈ యొక్క వెలుగు సంఘంగా ఉండడానికి సహాయం దయచేయగలరని ఈ యొక్క వాక్యాన్ని బట్టి కూడా మీకు ఎంతగానో స్తోత్రం చెల్లించుకుంటూ ఈ యొక్క ప్రార్థన మీ యొక్క ప్రియకుమారుడగు యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. Amen. So that's end the communion. ఇంతటితో ప్రభు యొక్క బల్ల ముగుస్తుంది. So personally, I could able to learn like how I need to be righteous in front of God, not in front of the people. మరి సహోదరుడు కూడా మరి ఎంతగానో మరి నేర్చుకున్నాడు ఏ విధంగా దేవుని ఎడల మరి మనుషుల ఎడల ఏ విధంగా నీతిగా జీవించాలనేది. So many times that as the disciple life is going on, sometimes I take the things as granted. I'll think like, okay, I know the things, but today lesson really helped me how I need to be like light to this world and how I need to be salt to this world.
మరి సంవత్సరాలు గడిచిన కొద్దీ పర్వాలేదులే ఈ క్రైస్తవ జీవితంలో కొన్ని రాజీ విషయాలు రాజీ పడడం జరుగుతా ఉంటున్నది. కానీ ఇవాళ మరి నేర్చుకోవడం జరిగింది ఏందంటే, ఏ విధంగా ఈ యొక్క లోకానికి ఉప్పుగా, ఈ యొక్క లోకానికి ఒక వెలుగుగా ఉండాలనేటిది. Thank you, Jairam bro, for the wonderful message. It's the right message as we enter into the new year, no? So we need to prepare ourselves. And so many times last year also I had like so many times doubts like how the things will go. But when we depend on God, no, God is the one who can really take care of our life. మరి ఈ యొక్క సమయంలో మరి జయరాం సోదరు గారికి మరి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి నూతనమైన సంవత్సరంలో మరి సరిగ్గా సరైన సందేశాన్ని మనకు అందింప చేసినారు సందర్భాల నుండి. మరి ఈ సంవత్సరంలో కూడా మరి ఎంతగానో కొన్ని విషయాలు పట్ల మరి దేవుని పైన ఆధారపడకుండా ఉండడం జరిగింది. కానీ ఈ యొక్క సంవత్సరంలో మరి సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడి మరి జీవించడానికి ఈ యొక్క వాక్యము ఎంతగానో ఉపయోగపడతా ఉన్నది. So let's give Zoom claps to Jairam brother. Thank you, bro. Okay. At this time, we have few announcements. Thank you. మరి ఇవాళ కొన్ని ప్రకటనలు ఉంటున్నాయి. Thank you all the friends for joining Sunday service. Please do join for the midweek meetings. We'll be meeting in the midweeks also. మరి ఎవరైతే మరి ఈ యొక్క ఆరాధనకు మరి హాజరైంచున్నారో మీకు అందరూ కూడా ధన్యవాదాలు. మరి తప్పకుండా మరి ప్రతి ఆదివారము ఇంకా వేరే కూటాలకు కూడా మీరు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి. So thank you for praying for Sagar's father and Rambabu's daughter. They are doing better. Please continue to pray for complete healing. మరి ఆ సంఘానికి కూడా మరి వందనాలు. ముఖ్యంగా సాగర్ వాళ్ళ తండ్రి మరి రాంబాబు వాళ్ళ కూతురు కూడా మరి ఆ యొక్క అనారోగ్యం నుంచి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు కోలుకుంటున్నారు. మరి ఎడతెగకుండా వారి కొరకు మీ యొక్క ప్రార్థనలు చేయండి. Today we'll be having KKC in Zoom by 5:30 p.m. మరి ఇవాళ మరి కేకేసి పిల్లలకు జూమ్ లో సాయంత్రము వారికి కార్యక్రమం ఉంటున్నది. So we have few prayer requests. Please note down this prayer request and continually pray for them. మరి కొన్ని ప్రార్థన విజ్ఞప్తులు ఉంటున్నాయి కాబట్టి వాటిని మీరు గుర్తు పెట్టుకొని రాసుకొని మీరు ప్రార్థించండి. Lata's mother, Lakshmi Kantam, auntie, admitted in hospital with cardiac problem. Please pray for God to heal her for sickness. మరి లత యొక్క తల్లి గారు కమలమ్మ మరి హాస్పిటల్లో చేరిక కలిగి ఉన్నారు. ఆమె కోసం కోలుకోవడానికి ప్రార్థన చేయండి. Bhaskar and Rama's son Roshan is suffering with fever and blood infection from few days. Please remember him in your prayers. మరి భాస్కర్ అమ్మ కొడుకు రోషన్ కూడా మరి జ్వరంతోని మరి రక్త సంబంధించిన కొంచెం కలుషితంగా ఉంది కాబట్టి కోలుకోవడానికి ప్రార్థనలు చేయండి. So please pray for Aparna. She is suffering with typhoid. మరి అపర్ణ కోసం కూడా ప్రార్థించండి. ఆమె టైఫాయిడ్ నుంచి మరి బాధపడతా ఉంది. Please pray for Devidas, Pandu and Ramu's brother from Miyapur ministry suffering with throat cancer. మరి పాండు దేవదాస్ బ్రో Pandu and Ramu's brother Devadas. Pandu's brother Devadas. వారి దేవదాస్ గురించి ప్రార్థన చేయండి. రామస్ యొక్క సహోదరుడు అంటున్నారు. మరి గొంతు క్యాన్సర్ నుంచి తను బాధపడుతున్నాడు. వారి కోసం మీరు ప్రార్థించండి. Now he is having blood vomitings and being shifted to hospital in Jahirabad. మరి ఈ సమయంలో అతనికి రక్తంతో కూడిన వాంతులు వస్తున్నాయి కాబట్టి తను జహీరాబాద్ ఆసుపత్రికి వారు తీసుకెళ్ళినారు. So after the prayer, we'll be having the fellowship. Please stay on the Zoom. Let's pray this. ప్రార్థన అయిన తర్వాత Almighty gracious Lord, thank you, Lord, for this wonderful moment. Thanks for the wonderful message where we could able to learn how we need to be lived in front of you, Lord. So many times, Lord, we are so busy with our own things, forgetting you, Lord. But at the right time, you gave the right message, Lord, how we need to be lived righteously in front of you, Lord.
So many times, Lord, we have been pleasing with the people, but you always there helping us to be please you, Lord. We cannot please the please you, Lord. Help us, Lord, really be to be light to this world, Lord, salt to this world, Lord, so that, Lord, we can give taste to this world, Lord, and to be in light to the other people also, Lord. Thank you for this wonderful message. What are the things we have been learning? Help us, Lord, really be put into practice so that we can change our lives and set a good example in front of others also. You please be with us and help us and guide us, Lord. We continually praying for all the sick people, Lord. Please touch them and heal them. You are the great doctor who can heal any kind of sickness, Lord. Thanks for helping Sar's father and Rambabu's daughter to getting better, Lord, and help them, Lord, you'll be completely healed, Lord. You please take care of Lakshmi Kantam auntie also, Lord, as she is sick, Lord. Please touch him and heal him, Lord. Please touch her and heal her, Lord. You please be with the Devdas also, Lord, Pandu's brother. Please help him, Lord. He'll be completely come out of his sickness, Lord. I know, Lord, with you, Lord, everything is possible. So many times, Lord, we try with our own strength, but ultimately we fail, Lord. You please touch Roshan also, Lord, Bhaskar's son, Lord. You please help him, Lord. He'll be completely get better, Lord. And you please take care of all the sick people also, Lord, especially Aparna also, Lord, who is having typhoid, Lord. Please touch her and heal her, Lord. Help her, Lord, you'll be get well soon, Lord. You please be with us and help us and guide us. I commit this whole time into your hand, Lord. Let the whole time productive help us and guide us. Love you, Lord, and ask you everything in the name of Jesus Christ, Lord. Amen. Amen. That's end the service. Let's have a great time of fellowship.